పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు అక్రమంగా దోచుకున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల్లో కాకినాడ బియ్యం స్కామ్ టెన్షన్ కొనసాగుతుంది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ టెన్షన్ మొదలైంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులు అక్రమ రేషన్ బియ్యం స్కామ్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని సివిల్ సప్లై గోదాంపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. 4 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బేతంచెర్ల మండలం ఎస్ రంగాపురం వద్ద ఉన్న ప్రైవేటు గోదాముల్లో బియ్యం బస్తాలు మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు. మంత్రి బుగ్గన బంధువుల గోదాముల్లో 1300 రేషన్ బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లుగా అధికారులు నిర్ధారించారు. బస్తాల మాయం వెనుక బుగ్గన బంధువు మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డి హస్తం ఉన్నట్లుగా విజిలెన్స్ గుర్తించింది. గర్భిణీలకు ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం అలాగే గత కొన్నేళ్లుగా దారి మళ్లించినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఓవైపు మాజీ మంత్రి పేర్ని నాని సంబంధించిన గోదాముల్లో బియ్యం మాయమైన ఘటన మరొక ముందే తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ బంధువులకు చెందిన గోడౌన్లో బియ్యం బస్తాల మాయంపై విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చబోతున్నారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, నంద్యాల డిఎం రాజు నాయక్ తనిఖీలు నిర్వహించిన సందర్భంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు కోట్ల రూపాయల్లోని ఈ అవినీతి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి 2019 ముందు బేతంచెర్లలో సివిల్ సప్లై సంబంధించిన గోడౌన్లు ఏమీ లేవు. అయితే బుగ్గన సొంత నియోజకవర్గం డోన్కు కర్నూలు, గుంతకల్లు, నంద్యాల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరా అయ్యి వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన మంత్రిగా కాగానే ప్యాపిలి, డోన్, బనగానపల్లిలోని ఎమ్మెల్యేస్ పాయింట్లకు బియ్యం సరఫరా చేయడానికి 2 బఫర్ గోడౌన్లకు ఏర్పాటు చేయించారు. ఈ గోడౌన్లలో ఒకదాన్ని SWC స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి లీజుకి ఇప్పించగా మరొకదాన్ని తన బంధువు సన్నిహితులు కలిసి ప్రైవేట్గా నడుపుకునేలా చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు. మొత్తం మీద దాదాపు 1300 బియ్యం బస్తాలు మాయమైనట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి స్థానిక సిపిఎం నాయకులు కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. సిపిఎం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పేదలకు చెందాల్సినటువంటి పీడిఎఫ్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి ఉదాంతాలు కూడా అన్ని పత్రికల్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ నెలలోనే డోన్కు చెందినటువంటి డోన్ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక సివిల్ సప్లై గోడౌన్ నుంచి బెంగళూరుకి పోయేటువంటి ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకొని వాటిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో బేతంచెర్ల పట్టణానికి చెందినటువంటి ఒక గోడౌన్ నుంచి పేదల బియ్యాన్ని ఇతర కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరు నగరానికి తీసుకుపోతున్నటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నది. ఇప్పుడే అధికారులు బేతంచెర్లలో ఉన్నటువంటి గోడౌన్ తనిఖీ చేస్తే 1300 బస్తాలు పేదల బియ్యాన్ని తక్కువ వచ్చినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పేదల బియ్యాన్ని బొక్కినటువంటి ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధికారులకు కూడా నాయకులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా బియ్యాన్ని బొక్కినటువంటి వారికి ఏ విధమైనటువంటి దగ్గు ఛాతి చేసిందో ఈ నియోజకవర్గం కళ్ళగట్టినటువంటి పరిస్థితులు గత 20 సంవత్సరాల క్రితం చూసాం. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు పేదల బియ్యాన్ని బొక్కితే కనుక రాబోయే కాలంలో దాన్ని కక్కేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతారు. ఈరోజు పేదలకి తినడానికి 3 పూటల తినడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బడా సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా బడా సివిల్ సప్లై గోడౌన్ యాజమానులు కుమ్మక్కై పేదల బియ్యాన్ని ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు మళ్లించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదల బియ్యాన్ని పైన తనిఖీలు నిర్వహిస్తున్నాడు. వారికి చెందినటువంటి అనుచరులు కూడా వచ్చిన 6 నెలల్లోనే పేదల బియ్యాన్ని వ్యాపారంగా మార్చేటువంటి ఉదాంతాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ దృష్టి దించి వారి అనుచరులను కట్టడి చేసి గత ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు చేసినటువంటి వారిపైన తగు చర్యలు తీసుకొని ఈ ప్రజలందరికీ కూడా పేదల బియ్యాన్ని అందించే విధంగా చొరవ తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిసెంబర్ 20వ తారీఖున విజిలెన్స్ అధికారులు తనిఖీలో భాగంగా మరి లారీ బస్తా బియ్యం దొరకడం జరిగింది. అందులో బస్తా లారీ బియ్యం
ఎక్కడి నుంచి తరలించారు, ఏ గోడ నుంచి వచ్చాయని చెప్పి విజిలెన్స్ అధికారులు మొత్తం నంద్యాల జిల్లాలో ఉన్న గోడలను తనిఖీ చేయగా మరి బేతంచెల దగ్గర ఉన్న గోడంలో 1300 బస్తాలు మరి మాయమైనట్లు మరి నిర్ధారణ అయింది. మరి ఈ 1300 బస్తాలు ఎవరు దొంగిలించినట్లు, దానికి బాధ్యులు ఎవరు, అధికారుల లేక దానికి సంబంధించిన ఎవరు అనేది మరి బయటికి రావడం లేదు. తక్షణమే ఎవరైతే ఆ 1300 బస్తాల్లో మరి దాంట్లో పాత్ర ఉందో అటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. వారిపైన పీడీ యాక్టు నమోదు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి పేద ప్రజలకు వచ్చే బియ్యంలో ఎక్కడ ఏం జరగలేదు, కానీ మరి కూటమి ప్రభుత్వం మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అనే దాంట్లో మరి గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది. మరి పేద ప్రజలకు అందాల్సిన సివిల్ బియ్యాన్ని 1300 బస్తాలు మరి నిదానంగా దోపిడీ జరిగితే మరి ఇంతవరకు ఎందుకు కానీ ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ మరి కేసులు ఎందుకు నమోదు చేయకుండా పోతున్నారో, మరి వీళ్ళకి కానీ అంత వాట ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా మేము అడుగుతున్నాం. తక్షణమే ఎవరైతే దానికి సంబంధించిన గోడలకు సంబంధించిన వాళ్ళు గోడం యజమానైనా లేదంటే దాంట్లో పాత్ర వహించిన అధికార పార్టీ నాయకులైనా తర్వాత మిగతా పార్టీ సంబంధించిన ఎవరున్నా కానీ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని మరి శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్. మంత్రి బుగ్గన బంధువుల గోదాముల్లో 1300 రేషన్ బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లుగా నిర్ధారణ అయింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో దాదాపు 400 బస్తాలు, ప్రైవేటు గోదాంలో దాదాపు 920 బస్తాలు మాయమైనట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఎస్, మా కరెస్పాండెంట్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, మాయమైనటువంటి రేషన్ బియ్యం ఎక్కడికి పోయినట్లు? రామ్దాస్, మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్ర ఏపీలో గత 2 నెలలుగా కాకినాడ కేంద్రంగా ప్రారంభమైనటువంటి బియ్యం స్కామ్, ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారనేటువంటి అక్రమ రవాణా, పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని బొక్కేస్తున్నారని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రయత్నంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తుంది. ఆ రకంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఎక్కడైతే అవినీతి జరిగినాయి, అక్రమాలు జరిగినాయనేటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే తాజాగా మనం నిన్న మొన్నటి వార్తల్లో చూసాం, పేర్ని నాని చుట్టూ ఈ బియ్యం స్కామ్ కొనసాగినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం అంతా కూడా పేర్ని నాని భార్య పేరు మీద గోడను నిర్వహిస్తుండటంతో అక్కడ అక్రమం జరిగాయని నిగ్గు తెలిసింది. అందులో భాగంగానే పేర్ని నాని కుటుంబ సభ్యులంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే తాజాగా గత 4 రోజుల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బేతంచెల్ల మండల కేంద్రంలో సమీపంలో ఉన్నటువంటి ఎస్ రంగాపురానికి దగ్గరలో ఒక ప్రైవేటు గోడౌన్ ఉంది. ఆ గోడను మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సంబంధించినటువంటి బంధువులకు సంబంధించిన విజిలెన్స్ అధికారులు తేల్చారు. అక్కడే ఆ రేషన్ బియ్యం పంపిణీ కోసం కొంత నిల్వ ఉంచిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి 1300 బస్తాలు మాయమయ్యాన్ని విజిలెన్స్ అధికారులు తేల్చిన పరిస్థితి. గత 4 రోజుల నుంచి ఈ విజిలెన్స్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ బియ్యం గోడౌన్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న క్రమంలో ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ లారీలో ఉన్నటువంటి రేషన్ బియ్యమా లేకపోతే ఇంకేమైనా అక్రమ సంబంధించినటువంటి బియ్యమా అనేసి సోదా చేశారు. అయితే దీంట్లో అనూహ్యంగా తెలియనటువంటి అంశం ఏంటంటే, ఆ పేదలకు పంపిణీ చేయాల్సినటువంటి బియ్యాన్ని ప్రతి నెల పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో ఆ గోడౌన్కి వచ్చేటువంటిది అంటే గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలకి పౌష్టికాహారం అందించాలని ప్రత్యేకమైనటువంటి కోటా ద్వారా పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఏ ఒక్కరికి అనుమానం రాకుండా, అంటే మనం చూసాం ఆ రేషన్ కార్డులో ప్రతి నెల కూడా మాకు ఆ బియ్యం వేస్తా ఉన్నారు, గవర్నమెంట్ నుంచి అందిస్తా ఉన్నారు, ఇంటి దగ్గరకు వచ్చే బియ్యం పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఉంది అనే రేషన్ కార్డుకి వచ్చేటువంటి ఏదైతే రేషన్ ఉన్నాయో ఆ పంపిణీ కూడా సక్రమంగా సజావుగా పేదలకు అందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరికి అనుమానం అయితే రాలేదు. కానీ ఇక్కడ బియ్యం స్కామ్ జరగడానికి, బియ్యం అక్రమ రవాణా జరగడానికి ప్రధానమైనటువంటి సోర్స్ ఏదంటే గర్భిణీలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా పౌష్టికాహార లోపంతో చాలా మంది గర్భిణీలు డెలివరీ సమయంలో డెలివరీ కాలేక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు గర్భిణీల ఇక్కడ మాజీ మంత్రి బుగ్గన బంధువుల ప్రమేయాన్ని విజిలెన్స్ అధికారులు అధికారికంగా నిర్ధారించారా? అలాగే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా పీడీ యాక్ట్ లాంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. సో అధికారులు ఏం చెప్తున్నారు?
రామదాస్ ఎప్పుడైతే ఈ 1300 బస్తాలకు సంబంధించినటువంటి నిగ్గు తెలిసిందో విజిలెన్స్ అధికారులు అక్రమ మార్గాన తరలి వెళ్ళాయి, అక్కడ షార్టేజ్ వచ్చిందని గుర్తించిన తర్వాత ఈ స్కామ్ ప్రధానంగా మాజీ మంత్రి ఎవరైతే బుగ్గన ఉన్నారో బుగ్గన సంబంధించినటువంటి బంధువు చల్లంరెడ్డి ప్రస్తుతం బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. పూర్తి స్థాయిలో అతని హస్తం ఉందని విజిలెన్స్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు పంపిణీ జరగాల్సినటువంటి బియ్యాన్ని సక్రమంగా సజావుగా జరగాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే బియ్యంలో జరిగినటువంటి బియ్యం రవాణాలో గానీ బియ్యం పంపిణీలో గానీ జరిగినటువంటి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే కంటిన్యూస్ గా గత 2-3 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ బేదంచెర్ల మండల కేంద్రంగా జరిగినటువంటి బియ్యం దందా బయటికి రావడం, దీని వెనక మంత్రికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఉన్నారని విజిలెన్స్ అధికారులు తేల్చినట్టు పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే అధికారులు సమాచారం ఇవ్వకుండా కొంత ఎంక్వైరీ జరిగేటువంటి సమయంలో అస్కాన్ అయినటువంటి పరిస్థితులు కూడా బేతంచెర్ల మండల కేంద్రంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనా పేదలకు పంపిణీ జరగాల్సినటువంటి ఈ పేదల బియ్యాన్ని వారికి చేరే వరకు వాళ్ళకి చేర్చడమే మా ప్రధానమైన లక్ష్యం, వాళ్ళకి అందించేదాకా మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ఒకవైపు అధికార పార్టీ చెప్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీలో మాత్రం పెద్ద ఎత్తున భయం మొదలైంది. ఎందుకంటే ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో, ఎవరైతే బియ్యం అక్రమ రవాణాకి పాల్పడినట్టు వారంతా కూడా గుండెల్లో గుబులు పుట్టేటువంటి పరిస్థితి అయితే ఈ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కాకి డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది, నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది. ఇందులో భాగంగా విజిలెన్స్ శాఖ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేయబోతోంది ప్రభుత్వం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం